మాకైతే తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. అయితే ఆయన వచ్చాక 1000 పెంచారు, కానీ తెలంగాణలో మళ్ళీ పెంచినప్పుడు తర్వాత మళ్ళీ మాకు పెంచలేదు అనేది మేము అడుగుతున్నాం. మాకు చాలా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏదైనా వెళ్ళాలన్నా ఛార్జీలు కానీ దేనికైనా సరే చాలా ఖర్చు అవుతుంది. నిత్యావసర ఆకాశాన్ని అంటుతున్నాయి, మా జీతాలు తీస్తే నేలకు అంటుతున్నాయి. అలా ఉందండి. ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయింది కదా, తెలియనిదే ఉంది, అందరికీ తెలిసిందే కదా. ఖర్చు ఏమో ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది. దానికి తగ్గట్టుగా కొంచెం పెంచమండి. సంక్షేమ పథకాలు అంత బాగుందంటున్నారు. అంతవరకు ఎందుకండి, అంతవరకే నాకు అంగన్వాడీ టీచర్ అని సిఎఫ్ఎఫ్ నెంబర్ వస్తుందని నా కార్డు క్యాన్సిల్ చేశారు. నాకు ఒక్క పథకం కూడా రావట్లేదండి. 40 సంవత్సరాలు నిండిన వాళ్ళ పథకం కూడా నాకు రాలేదు. ఒక్క పథకం కూడా నేను అందుకోలేదు. ఏమన్నా అటు ఇటు మనకు జీతాలు లేవు, అటు సంక్షేమ పథకాలు లేవు, రెండింటికి దూరం అవుతున్నాము. సచివాలయంకి వెళ్ళి అడిగితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ చూపెడుతుందండి, మీకు ఏ పథకం రాదు, మీరు నాట్ ఎలిజిబుల్ అని అంటున్నారు.